వేసవి తాపాన్ని తట్టుకునేలాగా 4 హెల్తీ అండ్ టేస్టీ డ్రింక్స్ నా స్టైల్లో మీకోసం. ఈ షర్బత్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికోసం నేను లెమన్ని చాలా చిన్న పీస్గా కట్ చేసి జ్యూస్ని ఈ గ్లాస్లో వేస్తున్నాను. దీనికి మెజర్మెంట్ కావాలంటే 1 స్పూన్ లెమన్ జ్యూస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎండ వేడిని తట్టుకోలేక బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు ఈ డ్రింక్ చాలా బాగా పనిచేస్తుంది. షుగర్కి బదులు హనీ వేస్తున్నాను. హనీ అందుబాటులో లేకపోతే షుగర్ని పౌడర్లా చేసి 1 స్పూన్ క్వాంటిటీకి ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ 2 స్పూన్ మెజర్మెంట్కి వేస్తున్నాను సుగంధి వాటర్. ఇప్పుడు ఇందులో నైట్ అంతా నానబెట్టి జెల్లాగా మారిన గోంద్ కతీరాని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మీడియంగా కూలింగ్ ఉండే ప్లెయిన్ సోడాని వేస్తున్నాను. విపరీతమైన ఎండ నుంచి వచ్చి ఇంత మంచి డ్రింక్ తాగితే వెంటనే రిఫ్రెష్ అయిపోతారు. బయట షాప్స్లో గోంద్ కటీరా ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. ఈ గోంద్ కటీరా హెల్త్ బెనిఫిట్స్ అయితే సూపర్. అండ్ నన్నారి కూడా ఇందులో మిక్స్ చేసాము. అంటే సుగంధి వేళ్ల నుంచి తీసిన లిక్విడ్ అన్నమాట. సోడా ఇష్టం లేని వాళ్ళు వాటర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. అలా వాటర్ మిక్స్ చేస్తే పిల్లలు కూడా దీన్ని తాగొచ్చు. ఈ షర్బత్ టేస్ట్ స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సహజంగా మన బాడీని కూల్ చేసుకోవచ్చు. వేసవి తాపాన్ని తగ్గించే నెక్స్ట్ డ్రింక్ ఏంటో చూసేద్దాం. రిఫ్రెషింగ్ డ్రింక్ ని స్వీట్ గా తాగడం ఇష్టం లేని వాళ్ళ కోసం ఇది. ఈ డ్రింక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా బాడీని కూల్ చేస్తుంది. దీనికోసం గ్లాస్ లో 1 స్పూన్ మెజర్మెంట్ కి లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను పింక్ సాల్ట్ 1/2 స్పూన్ కి వేస్తున్నాను. రాత్రిపూట నానబెట్టి పెట్టుకున్న గోంద్ కటీరాన్ని 1/2 స్పూన్కి వేస్తున్నాను. డ్రింక్ కాస్త కూల్గా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇందులో నేను 5 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఈ డ్రింక్ తయారు చేయడంలో మెయిన్ ఇంగ్రీడియంట్ సుగంధి వాటర్. ఈ సుగంధి వాటర్ని నేను 2 స్పూన్ల మెజర్మెంట్కి వేసాను. సాల్ట్ కాస్త కరగాలి కాబట్టి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెష్ పుదీనా ఆకులు వేసాను ఫ్లేవర్ కోసం. మీడియం కూలింగ్ ఉన్న ప్లెయిన్ సోడాని వేస్తున్నాను. ఇలా వేసినప్పుడు చక్కగా పొంగుతూ వస్తుంటే అసలు షర్బత్ని ఎప్పుడెప్పుడు తాగుదామా అని ఉంది. స్వీట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళ కోసం ఇలా సాల్టీగా కూడా నన్నారి కటోరా వేసుకొని షర్బత్ని తయారు చేసుకోవచ్చు. ఈ 2 షర్బత్లతో పాటు టేస్టీగా ఉండే మిల్క్ షేకులు తయారు చేసుకుందాం. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చూడడానికి మంచి కలర్తో పాటు టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ వాటర్లో కడిగిన ఈ స్ట్రాబెర్రీస్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకుంటే అంత బాగా బ్లెండ్ అవుతుంది. లేదు తాగేటప్పుడు అక్కడక్కడ స్ట్రాబెర్రీ పీసెస్ తగలాలి అంటే కాస్త పెద్ద పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసిన స్ట్రాబెర్రీ పీసెస్ని బ్లెండర్లో వేసుకోవాలి. ఎప్పుడు చాక్లెట్ మిల్క్ షేక్ అడిగే పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తాగుతారు. గ్లాస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో స్వీట్నెస్ కోసం హనీ వేస్తున్నాను. ఎప్పుడు జ్యూసులు తాగి బోర్ కొట్టినప్పుడు అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్తో మిల్క్ షేక్ను కూడా ట్రై చేస్తే బాగుంటుంది. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఇందులో. సమ్మర్లో ఎప్పుడైనా తినడానికంటే తాగడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతూ ఉంటాం. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అంటే అందరికీ తెలిసిందే, టేస్ట్ కూడా అందరికీ అలవాటైంది. కాకపోతే ఏవి ఎంత వేసుకోవాలనే మెజర్మెంట్ దగ్గర మాత్రం కొంచెం తికమక అవుతుంది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత మొత్తం క్రీమీగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మిల్క్ మైడ్ యాడ్ చేస్తున్నాను. ఇది ఫ్లేవర్ కోసం. ఈ ఫ్లేవర్ ఇంకా టేస్ట్ని తీసుకొస్తుంది ఈ మిల్క్ షేక్కి. టేస్టీ అండ్ యమ్మీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. బాగా కూలింగ్గా తాగాలి అనుకునే వాళ్ళు బ్లెండ్ చేసేటప్పుడే ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవాలి కాబట్టి దీనికోసం నేను ఒక స్ట్రాబెర్రీతో పాటు కాస్తన్ని జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తున్నాను. మిల్క్ షేక్ కొంచెం ప్లెయిన్గా తాగడం ఇష్టం లేకపోతే క్యాజు వేసుకోవడం వల్ల తాగుతున్నప్పుడు అక్కడక్కడ క్రంచీగా ఉంటాయి కాబట్టి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇంట్లో మన దగ్గర ఉన్న కాస్త ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా యమ్మీగా మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా. ఇప్పుడు వేసవి తాపాన్ని తగ్గించే మరొక మిల్క్ షేక్ని చూసేద్దాం. వేసవి వచ్చిందంటే జ్యూస్ షాప్ దగ్గర క్యూ కడతారు. అందరూ ఎక్కువగా తాగేది కర్బూజా జ్యూస్ని. ఎందుకు అంటే త్వరగా బాడీని కూల్ చేస్తుంది. కర్బూజా జ్యూసే కాదు మిల్క్ షేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం జార్లో కట్ చేసిన కర్బూజా ముక్కల్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ వద్దనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు. 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. వేసవిలో ఈ మిల్క్ షేక్ మన బాడీని త్వరగా కూల్ చేస్తుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ సమ్మర్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు. మిల్క్ షేక్ చేసుకునేటప్పుడు ఫ్రూట్ ఫ్లేవర్ తెలియాలి అంటే ఇలా తక్కువ ఇంగ్రీడియంట్సే వేసుకోవాలి. చూసారు కదా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది మిల్క్ షేక్. ఇప్పుడు దీన్ని గ్లాస్ లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మిల్క్ షేక్ తాగేటప్పుడు అక్కడక్కడ క్రంచీగా క్యాజు పీసెస్ ఉంటే బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు క్యాజుని స్కిప్ చేయండి. ఈ మిల్క్ షేక్లో ఇంకాస్త ఫ్రూట్ పల్పు తెలియడం కోసం నేను కర్బూజా ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. కర్బూజా మిల్క్ షేక్ టేస్ట్లోనే కాదు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. త్వరగా బాడీని కూల్ చేస్తుంది సహజంగానే.
ఈ సమ్మర్లో టేస్టీగా హెల్తీగా ఫాస్ట్గా చేసుకునే మరిన్ని డ్రింక్స్ కోసం చెప్పేసుకుందాము. ఇంత మంచి వీడియో షేర్ చేశా కాబట్టి వీడియోని లైక్ చేస్తారు, కామెంట్ కూడా చేస్తారు. ఛానల్లో వచ్చే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారు. ఏంటి అవన్నీ ఏం చేయరా? అయినా ఏం పర్లేదు, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.